హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఈరోజు వెలుగు పత్రికలో వార్త అయితే వచ్చింది. మనకు ఆల్రెడీ ఇంతకుముందే వార్తలు వచ్చినాయి కదా. 4 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో సంబంధించి 28,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేస్తాము. అట్లనే 18,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు అంటే 11 కేటగిరీకి సంబంధించి ఎవరైతే జాగా ఉండి 5 లక్షలు ఇస్తారో వాళ్ళకు 18,000 మందికి మంజూరు పత్రాలు ఇస్తామని చెప్పారు. ఈ జిల్లాల వారికి 28,000 మందికి డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తాం. ఉగాది లోపట అన్నారు. ఒకసారి మార్చి లోపల పంపిణీ చేస్తామని చెప్పి ఈ వార్తలు వచ్చినాయి. అయితే ఈ రోజు వెలుగు పత్రికలో ఉగాదికి 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఉగాదికి 15,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 99 డేస్ హౌసింగ్ యాక్షన్ ప్లాన్ రెడీ అని వార్త వచ్చింది. ఈ వార్త చూడండి, ఇన్ఫర్మేషన్ ఉంది, పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. హైప్ అని ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి. మన ఛానల్లో ఉన్నట్టు కరెక్ట్ అఫీషియల్ గా వచ్చిన వార్తలే చెప్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సహకరించండి. మరి వార్తలకి వెళ్దాం. రాష్ట్రంలో వచ్చే 3 నెలల పాటు ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. మార్చి, ఏప్రిల్, మే నెలలో మంచి ముహూర్తాలు ఉండడంతో గృహ ప్రవేశాలు, కొత్త ఇండ్లు మంజూరుపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వం 99 రోజుల యాక్షన్ ప్లాన్ కు సంబంధించిన షెడ్యూల్ అధికారులు ఖరారు చేశారు. ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ అంటే దీనికి సంబంధించి ఒక కార్యక్రమం అయితే పెట్టారు కదా మన గవర్నమెంట్. దాంట్లో సంక్షేమ పథకాల గురించి, డెవలప్మెంట్, తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ సంబంధించి కొన్ని ఉన్నాయి. దానికి సంబంధించి సపరేట్ వీడియో వస్తుంది. దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది కూడా చూడండి. ఆ వీడియో వస్తుంది నెక్స్ట్. మరి ఈ వార్త అయితే చూద్దాం. షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ ప్లాన్ అన్ని జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్లకు, పీడీఏఈలకు పంపించారు. మార్చి నుంచి జూన్ వరకు పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లలో గృహ ప్రవేశాలు చేయడంతో పాటు నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఉగాది పండుగ నాటికి 15,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. మన ఉగాది నాటికి ఆల్రెడీ కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా, ఈ ఉగాది వరకు అయితే 15,000 డబుల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ చేస్తారంటే టార్గెట్ అయితే పెట్టుకుంది అనమాట అని వార్త. ఇండ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. మార్చి మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తారు. రెండో వారంలో జిల్లాలో హౌసింగ్ అధికారులు డబుల్ బెడ్రూమ్ కాలనీలకు విజిట్ చేస్తారు. ఇక 3వ వారంలో ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహ ప్రవేశాలు ఉంటాయి. 4వ వారంలో మండల కేంద్రాల్లో తహసీల్దార్ ఆఫీసులో నిర్మిస్తున్న డెమో హౌస్ను పరిశీలిస్తారు. ఇల్లు మంజూరైన ఇంకా పనులు మొదలుపెట్టని వారిని లబ్ధిదారులకు ఏప్రిల్ మొదటి వారంలో అధికారులు గుర్తిస్తారు. 2వ వారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చేపడుతున్న మౌలిక వసతులు అధికారులు తనిఖీ చేస్తారు. 3వ వారంలో ఇటుకలు, సెంట్రింగ్ సామాగ్రిని మహిళా సంఘాల ద్వారా అందుబాటులోకి తెస్తారు. ఈ మహిళా సంఘాల ద్వారా అందుబాటులో ఇస్తారంటే ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు ఇస్తారు కదా, వాళ్ళకు సామాగ్రి, సిమెంట్, సెంట్రింగ్ సామాగ్రిని మహిళా సంఘాల ద్వారా ఇప్పిస్తారట. అదొక విషయం పక్కన పెడితే, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఉగాది నాటికి 15,000 రెడీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఉగాది నాటికి 15,000 మందికి అయితే ఇస్తారట, పంపిణీ చేస్తారట. 3 నెలలు అయితే మొత్తం పంపిణీ చేస్తారట. టోటల్ గా 3 నెలల ప్లాన్ అయితే పెట్టుకునే వాళ్ళు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే నిర్ణయించింది, దాంట్లో కంప్లీట్ చేస్తారట. మరి ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత కూడా ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పారు, పెన్షన్లు ఇస్తామని చెప్పారు. మనకు డబుల్ బెడ్రూమ్ అయితే పంపిణీ చేస్తున్నారు. మీరు అయితే రెడీగా ఉండండి. మరి ఫోన్లు వస్తాయా, లక్కీ డ్రా తీస్తారా, మరి అఫీషియల్ ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు, పలానా వాళ్ళకి వస్తుందని ఎవరికైనా ఫోన్లు వచ్చినా మెసేజ్ చేయండి. ఫోన్లు కానీ మెసేజ్ వచ్చినా మరి మీ అధికారులు, మీ ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలని టచ్లో ఉండని అధికారులు, మున్సిపల్ ఆఫీస్లో, మీ ఎంపీడీ ఆఫీస్లో అయితే ఖచ్చితంగా టచ్లో కంపల్సరీ ఉండాలి. మీరు ఇప్పుడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ అయితే చేస్తున్నారు. మరి వీటిపైన ఎలాంటి అప్డేట్ ఉన్నా, ఏదైనా సలహాలు కనుక్కొని అయితే నేను చెప్తూనే ఉంటాను. మరి వీడియో పూర్తి చేసిన వాళ్ళకి థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ అని ఉంటుంది, హైప్ ఇవ్వండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.